క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రియులారా, దేవుడే మనలను సృజించారని, మనము అనుకోకుండా పుట్టలేదని, తన ప్రణాళిక చొప్పున దేవుడే మనలను రూపించారు, మనకు ప్రాణము పోశారు, ఎముకలతో నరములతో మనలను సంధించారు అని మన అందరికీ తెలుసు. అయితే మన పుట్టుకకు కారణము ఏమిటి? ఎందుకు దేవుడు మనలను పుట్టించాడు? మోషేను దేవుడు పుట్టించారు. కారణం ఏమిటంటే, ఐగుప్తు బానిసత్వముతో మగ్గిపోతున్న తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించుటకు. యెహోషువను దేవుడు పుట్టించారు. కారణం ఏమిటంటే, ఐగుప్తు నుండి మోషే ద్వారా బయటకు వచ్చిన తన బిడ్డలను కనాను దేశమునకు నడిపించుటకు. న్యాయాధిపతుల గ్రంథములో మనము చూచినట్లయితే దేవుడు 12 మంది న్యాయాధిపతులను పుట్టించినాడు. కారణం ఏమిటంటే, యెహోషువ మరియు ఆ తరము వారు మరణించిన పిమ్మట దేవునిని ఎరుగని తరము ఒకటి పుట్టింది. వారు అన్యజనులతో కలిసిపోయి దేవునిని విడిచి మరచి జీవిస్తున్నారు. కాబట్టి వారిని రక్షించుటకు, నడిపించుటకు న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడు. దావీదును దేవుడు పుట్టించాడు. కారణం ఏమిటంటే, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండుటకు. ఇర్మియాను దేవుడు పుట్టించాడు. కారణం ఏమిటంటే, దారి తొలగిపోయిన ఇశ్రాయేలీయులకు దేవుని మాటలను ప్రకటించుటకు. యెహెజ్కేలును దేవుడు పుట్టించాడు. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీయులకు కావలివానిగా ఉండి వారికి దేవుని మాటలను తెలియచేయుటకు, హెచ్చరించుటకు. ప్రియులారా, ఈ విధముగా ప్రతి వ్యక్తి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దేవుడు సృజించాడు. అయితే నేడు ఈ వాక్యము వించున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎందుకు పుట్టావో నీవు గ్రహించావా? నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటో నీవు తెలుసుకున్నావా? జంతువులు, పక్షులు జన్మిస్తాయి. వాటికి దేవుని గురించి తెలియదు. అన్యజనులు ఎందరో ఉన్నా వారికి దేవుని ప్రణాళిక ఏమిటో తెలియదు. అదే విధముగా నీవు కూడా జీవిస్తున్నావేమో. నీవు ఎందుకు పుట్టావో, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో తెలియదు అన్నట్లుగా జీవిస్తున్నావా? లేక నీ పుట్టుకకు కారణం ఏమిటో తెలుసుకున్నావా? ఒక మారు నిన్ను నీవు పరిశీలించుకో. దేవునితో సహవాసము చేయుటకు, దేవుని ఎదుట పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించి ఆయన రాజ్యములో ఉండుటకు, దేవుని గుణాతిశయములను ప్రచురించుటకు, దేవునికి సాక్షిగా ఈ లోకంలో జీవించుటకు దేవుడు నిన్ను పుట్టించినాడు. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులనుగాను చేసెను. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులనుగాను చేసి తిని అని దేవుని వాక్యము సెలవిస్తుండగా, ఒకవేళ ఇప్పటి వరకు నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను గుర్తించకుండా జీవిస్తున్నావేమో, ఎందుకు పుట్టావో తెలుసుకోకుండా జీవిస్తున్నావేమో. అయితే దేవుడు నేడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక ఇప్పుడైనా నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను గ్రహించు, దేవునితో జీవించు, నిత్య జీవమును పొందుకో. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రములు. తల్లి గర్భమందు రూపింపబడక మునుపే మా పట్ల గొప్ప ప్రణాళికను కలిగిన వాడవు తండ్రి. మేము ఈ లోకములో పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, పవిత్రముగా జీవిస్తూ
మీ రాజ్యములో మీతో కూడా ఉండుటకు మీ ప్రేమ చేత మమ్మలను ఏర్పరచుకొని ఉండగా మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.